భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఆప్యాయతలకు, అన్యోన్యతకు ప్రతిరూపం సీతారాములు. ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు దాటినా అన్యోన్య దాంపత్యానికి ఆజంటే ఆదర్శం. అందుకే కాబోలు నేటికి భార్యాభర్తల బంధం అంటే సీతారాముల్లా కలిసి ఉండాలని పెద్దలు సైతం ఆశీర్వదిస్తుంటారు. సకల రాజభోగాలను వదులుకొని కట్టుబట్టలతో నాడు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసినప్పటికీ చివరికి ఒకరికొకరు దూరమైన వారి ప్రేమానురాగాలలో ఇసుమంతైనా తగ్గని అపురూపమైన ఆజంటే సీతారాములు. అందుకే నేటి తరానికి అన్యోన్య దాంపత్యకి ప్రతిరూపంగా నిలిచిన సీతారాముల కళ్యాణాన్ని దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకొని తమ భక్తిభావాన్ని చాటుకుంటుంటారు భక్తులు. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అరుదైన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించాలని కోరుకునేవారు ఉండరంటే అతిశయోక్తి లేదు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తొలుత భద్రాద్రి రామాలయంలో మూలవరులకు ప్రత్యేక అలంకరణ నిర్వహించి కళ్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు మురుగుతుండగా భక్తుల జయ జయ ధ్వనుల మధ్య పల్లకీలో శిల్పకళా శోభితమైన మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి సీతారాములను తీసుకువచ్చి ఆసీనులు చేశారు. అనంతరం తిరుకళ్యాణానికి సంకల్పం చేసి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా విక్ష్వక్సేన పూజ, పుణ్యావచనం చేసి కళ్యాణానికి ఉపయోగించే సకల వస్తు సామాగ్రికి సంప్రోక్షణ చేశారు. అనంతరం రక్షాబంధనం, యోక్షబంధనం, అనంతరం 8 మంది శ్రీ విష్ణువులకు తాంబూల సత్కారాలు చేసి కన్యావరణం పూర్తి చేశారు. ఆ తర్వాత వధూవరుల ఇరు వంశ గోత్రాలను పఠించి స్వామివారి పాద ప్రక్షాళన అనంతరం పరిమళ భరిత తీర్థంతో మంత్రయుక్తంగా పుష్పోదక స్నానం చేయించారు. గోదానం చేసి మహాసంకల్పం పఠించారు. ఈ మహాసంకల్పానికి అనుగుణంగానే కన్యాదానం జరగడం భద్రాద్రి దేవస్థానంలో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా బాజా భజంత్రీలు మోగుతుండగా వేద మంత్రాల సాక్షిగా సరిగ్గా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచి కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత మాంగళ్య పూజలో మంగళసూత్రంలో 3 అమ్మవార్లను ఆహ్వానం చేశారు. 9 పోగులతో 3 సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుందని అర్చకులు వివరించారు. 9 పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకగా, 3 సూత్రాలు కర్మ, జ్ఞానం, భక్తి మార్గాలకు సంకేతాలుగా అర్చక స్వాములు వివరించారు. మంగళసూత్రంలో గౌరీదేవిని, మధ్య సూత్రంలో సరస్వతిని, చివరి సూత్రంలో మహాలక్ష్మిని ఆహ్వానం చేశారు. ఈ 3 అమ్మలను ఆహ్వానం చేసిన అనంతరం మంగళసూత్ర ధారణ ధరింపజేయడంతో మాంగళ్య ధారణ పూర్తయింది. సీతారాముల కళ్యాణోత్సవానికి భద్రాచలం విచ్చేసే భక్తులకు భద్రాద్రి ఆలయంలో స్వామివారి కళ్యాణ అనంతరం ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి భక్తుల సౌకర్యార్థం పలు రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. నేను 22 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఇక్కడ మంచిగా జరుగుద్ది. గతంలో జరిగిన కళ్యాణానికి ఇప్పుడు జరిగిన కళ్యాణానికి ఏం మార్పు ఏం లేదు. అప్పుడు ఎట్లా జరిగిందో అట్లే జరిగి ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇక్కడ భోజనం కానీ వసతులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. నేను 22 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వస్తుండే చూడాలని అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకో మరి ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి సార్. అంతా మంచిగా బాగా చేస్తున్నారు. అడుగడుగున మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం
ప్రతి దానికి ఎంక్వైరీ అన్ని చోట్ల బాగా చెప్తున్నారు. ఎంక్వైరీ అనేది అన్ని చోట్ల బాగా చెప్తున్నారు. మాకు ఇక్కడ వస్తే మంచి జరుగుతుంది అని సెంటిమెంట్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంత బాగా చేస్తున్నారు. అందరికి ఏ అసౌకర్యం లేకుండా బాగా చేశారు. విజితి లగ్నంలో స్వామివారు అమ్మవారు ఒకటైన తర్వాత భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ముత్యాల తలంబ్రాలను మరియు పట్టు వస్త్రాలను అయితే సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న సందర్భం అయితే ఉంది. రాష్ట్రపతులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు జోబిని జస్ప్రీత్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 8 years నుంచి నేను ఈ వేములవాడ జాతర తెలంబ్రాలకు రావడం జరుగుతుంది. నేను కానీ మా గురువు కానీ మా అక్క వారు కానీ అందరం ఫ్యామిలీగా వచ్చి ఇక్కడ తలంబ్రాలు పోసుకొని స్వామివారికి అమ్మవారికి మొక్కులు సమర్పించి ఇయర్లీ వచ్చి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకొని వెళ్తామండి. అంటే ఇక్కడ రావడం అనేది ఆనవాయితీగా మారింది. మీ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఎట్లా అనిపిస్తాము? సంతోషంగా అనిపిస్తుంది. ఇదొకటి మాకు పీక్ ప్లేస్ అనమాట. మా లైఫ్లో అనేది ఇవన్నీ ఉండవు కాబట్టి ఇదొకటి మాకు సంతోషమైన సందర్భం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంతమంది వచ్చారు? మేము అరౌండ్ 10 to 15 members వరకు వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం వస్తాం. గత 8 years నుంచి మేము అక్కడ అటెండ్ అవుతున్నాం. ప్రతి శ్రీరామనవమి వస్తాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా జరిగిందంటే ఏం చెప్తారు? గతంతో పోలిస్తే అంత బాగానే ఉంది కానీ ఒక్క పోలీస్ ఫ్యాకల్టీ ఒక్కటి చూసుకోవాలి. ఎందుకంటే మాతో సహకరిస్తలేరు. ఎందుకంటే మాతో పాటు జాతర మేము ఉంటేనే ప్రజలు మమ్మల్ని చూసి ప్రజలు వస్తారు కానీ మేము ప్రజలను చూసి రాము. మేము ప్రజలకు చెప్తాం కాబట్టి ఇంతగానం అయింది. సరేనా? ఒక్క పోలీస్ ఫ్యాకల్టీ ఈ టెంపుల్ దైవ దర్శనం వాళ్ళ నుంచి ఒక్కటి కోరుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు సహకరించండి మాతో, మేము వాళ్ళతో సహకరిస్తాం. వాళ్ళు ఇక్కడ ఈ కళ్యాణాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతం నుంచి జోనిగా కాశ్మీర్ భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఈ కళ్యాణాన్ని తిలకించి ఎలాంటి పుణ్యం అంటే ఎలాంటి జరుగుతుందంటే ఏమంటారు? పిల్లలు కానలకు పిల్లలు అవుతారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మనం దేవుని నమ్ముకుంటే కొంగంత బంగారం ఇస్తారు రాజన, వేములవాడ రాజన. అది మాత్రం పక్కా. శ్రీరామనవమి శుభాకాంక్షలు అనేది రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి మేము గత 9 సంవత్సరాల నుంచి జరుపుకుంటాము. తలంబ్రాలు పోసుకుంటాము. స్వామివారి కళ్యాణం మొత్తం సంతోషంగా చూసుకొని మేము అలాంటి మొత్తం జోగునీలందరూ సంతోషంగా వైభవంగా ఇలాంటి జాతరకు వచ్చి మంచిగా మేము జరుపుకొని సంతోషంగా వెళ్తామని అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మీరు వేములవాడకి ప్రతి సంవత్సరం? జాతర చూస్తారు. అమ్మవారికి ఇద్దరికి కూడా కంకణ ధారణ కార్యక్రమం అయిపోయింది. బ్రాహ్మణాయ ప్రయచ్చే సవ్యఘోషో పూర్వమన్యమపరమన్యం బాధామవనే నిజే స్వాహ. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగాయి. శ్రీరామచంద్రస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా దేవస్థానం సిబ్బంది స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామస్వామికి ప్రసన్నాంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించి అనంతరం శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళం సావధాన సమోర్తే సావధాన సుదత్తే పుష్పై పూజయామి. మంగళం సావధాన సమోర్తే సావధాన సుదత్తే ఏ గ్రామంలోనైనా ఒక దేవునికి ఒకే ఆలయం ఉంటుంది, కానీ దేవునికి 2 ఆలయాలు ఉండడం చాలా అరుదు. నల్గొండ జిల్లాలోని నెకరికల్ మండలంలోని చందుపట్ల గ్రామంలోని శ్రీరామునికి 2 గ్రామాల్లో ఆలయాలు ఉన్నాయి. జై శ్రీరామ్ అండి. నా పేరు జానకి నారాయణ, గొడ్డబైన జానకి నారాయణ. మాది బండపాలెం గ్రామము. మా తాతల పూర్వీకులు మా వాళ్ళు మొత్తం కూడా చందుపట్ల, మాది మొదటి నుంచి చందుపట్ల. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2 ఊర్లు అనుకుంటున్నారు, కానీ ఈ 2 ఊర్లు కూడా ఒకటే ఊరండి. ఒకప్పుడు దొరల పరిపాలనలో, రాజరికపు పరిపాలన ఉన్నటువంటి సమయంలో ఈ 2 ఊర్లే కాదుకుండా 3 ఊర్లు అంటే చందుపట్ల, బండపాలెం, కొర్లపాడు వీటన్నిటికీ కూడా ఒక్కరే సర్పంచ్ ఉండేవారు. అంటే కాలానుక్రమంగా అంటే జనాభా పెరుగుదల ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సమయానుకూలంగా ఏంటంటే ఊర్లు ఏర్పాటు కావడము, గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడము, దీనివలన అక్కడ ఉన్నటువంటి అంటే రామాలయం అనేటువంటిది ఒకప్పుడు ఇక్కడ వెలిసిన దేవుడు అంటే రాములవారి గుడి అనేటువంటిది ఒకటి జీడికంటి రామస్వామి అనేది, రామవారి బండపల్లి రామస్వామి అనేది, దీంతో పాటు ఏంటంటే భద్రాద్రి రామస్వామి అంటే నిజంగా భద్రాద్రిలో వెలిసినటువంటి శ్రీరాముడు ఇక్కడ బండపల్లంలో అడుగు పెట్టడము, ఆ అడుగే ఇక్కడ ఉన్నటువంటి కోనేరుగా ఉండటము. ఇక్కడ కోనేరు అనేటువంటిది రాములవారి అడుగు పాదం ఏదైతే ఉంటుందో అదే ఆకారంలో ఉంటుంది. భగవంతుడు ఇక్కడే నెరిసి ఉండడం జరుగుతుంది. ఇక్కడ నెరిసిన తర్వాత అటవీ ప్రదేశము, ఇక్కడ అటవీ ప్రదేశము బండపల్లం గ్రామంలో కొద్ది ఇండ్లు మాత్రమే, కొన్ని ఒక 2-3 ఇండ్లు, ఒక 10 ఇండ్లు ఉన్నటువంటి క్రమంలో చందుపట్ల అనేటువంటి పెద్ద ఊరు, పెద్ద గ్రామ పంచాయతీ కావున అక్కడ గుడిని నిర్మించడం జరిగింది. ఆ గుడి నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను పరిరక్షణ భాగంలో చందుపట్ల గుడిలో అక్కడ మనం భద్రపరచుకోవడము, ప్రతి సంవత్సరం అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక సీతమ్మ వారే కాదు, మొత్తము కూడా రాముల వారి కుటుంబ సమేతంగా చందుపట్ల నుంచి ఇక్కడికి కళ్యాణోత్సవానికి రావడము, ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడము, నెక్స్ట్ మళ్ళీ తిరిగి కళ్యాణం పూర్తి అయిపోయిన తర్వాత చందుపట్లకి తీసుకెళ్లేసి ఆ గుడిలో భద్రపరచడం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగానే ఈ 2 ఊర్లు కూడా ఈ రోజు ఏంటంటే 2 ఊర్లు అనడం జరుగుతుంది. 2 ఊర్లు ఏం కాదు, ఈ 2 ఊర్లు కూడా ఒకటే ఊరు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి విషయం, మా తాతలు ముత్తాతలు చెప్పినటువంటి విషయం ఏంటంటే మా ముత్తాతల ఊరు చందుపట్లనే. తర్వాత మా నాన్నగారు వాళ్ళు
ఆ రోజుల్లో ఏదో అప్పట్లో ఏదో దాని ఏమంటామో కలరా వచ్చినటువంటి సమయంలో ఊర్లు దాడిపోతున్నప్పుడు సమయంలో బావి దగ్గర ఉన్నటువంటి బావి దగ్గరికి రావడం, ఇక్కడ ఏర్పాటు కావడం, ఇక్కడ అందరూ స్థిరపడిపోవడము, అదేవిధంగా ఇట్లా ఊర్లో ఏర్పడటము, ఇదే విధంగా ఇక్కడ భారీగా ఇక్కడ జాతరలు జరుపుకోవడము, ఈ జాతరల కార్యక్రమంలో అందరూ జనాలు ఇక్కడ రావడం అక్కడ రావడం జరుగుతుంది. శ్రీరాముడిని కోరుకున్న వారికి కోరినంత బంగారం ఏదైతే కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటిది ఒక మంచి నమ్మకము. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరికి రావడం మనం ఒక ఈ 3-4 ఊళ్ళో జనాలు కదండి. ఈ రోజులు ఏంటంటే కొంచెము స్టేటస్లు పెరిగి రకరకాలుగా మార్పులు చెందేసి మనుషులు మార్పు చెందింది తప్ప భగవంతుల్లో మార్పు చెందలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో మార్పు చెందలేదు. దీంతోపాటు ఏంటంటే మనకు ఒక జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు నా పేరు రూపేష్ రెడ్డి, మాది బండపాలెం గ్రామం, మండలం కేతపల్లి, జిల్లా నల్గొండ. మేము ఈ రాములవారి ప్రసిద్ధి ఏంటంటే మహిమాన్వితమైనటువంటి కోనేటి తీర్థం ఎన్నో ఆరోగ్యకరంగా పనిచేస్తుందని మా యొక్క పూర్వీకులు చెప్తుండేవారు. సో ఇప్పటికీ కూడా మేము అదే నమ్మకంతో ఈ రామచంద్ర స్వామిని ఎల్లప్పుడూ నిత్యం కొలుస్తూ ఉంటాము. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. అయితే ఉదయం 5-6 గంటల సమయం నుంచి భక్తులు భారీగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అతి పురాతనమైన ఆలయం, దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ రాంబొట్ల గుడి అని ఇక్కడ ఉన్నటువంటి వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొదటగా కర్నూలు జిల్లాలో ఎలాంటి ఉత్సవం జరిగినా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరమే ఈ ఉత్సవాలు అనేవి జరుపుతామని ఇక్కడ ఆలయ సిబ్బంది తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా స్వామివారు మాంగళ్య ధారణ చూపిస్తున్నారు. అందరూ అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తలంబ్రాలు పడేటప్పుడు ఆ అమ్మవారి సిగ్గుతో ఆ రామచంద్రులు అని చూస్తుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని కర్నూలు నట్టనడి బొడ్డున తుంగభద్రా నదీ తీరంలో శ్రీ రాంభొట్ల వారి దేవస్థానం అనేటువంటి ఒక దేవాలయం ప్రాచుర్యాన్ని పొంది ఎంతో శతాధిక వత్సరాలకు మునుపు ప్రతిష్ట గావింపబడి ఈ దేవాలయంలో శ్రీ రాంభొట్ల వారు అనేటువంటి వ్యక్తి గోకర్ణం నుంచి ఇక్కడికి పాదయాత్రగా ఇసుక తిప్పల మీద నడుస్తూ వచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మింపజేయాలి అనేటువంటి సంకల్పం ఆయనది. దేనివల్ల సంకల్పం అంటే గోకర్ణ వాసి ఆయన.
అక్కడ ఆయన నిద్ర సమయంలో రాముల వారు స్వప్నంలో కనపడి ఫలానా తుంగభద్ర నదీ తీరంలో ఫలానా నది ఒడ్డున నా యొక్క విగ్రహ ప్రతిష్ట గావింపాలి అని చెప్పడం జరిగింది. ఏ విధంగా స్వామి, ఎక్కడ అని అడిగితే, నువ్వు తుంగభద్ర నదిలో మునిగి ఇసుక తిప్పలో ఎక్కడ తేల్తావో అక్కడ నా గుడి కట్టు అని చెప్పినారంట. తక్షణమే ప్రాతకాలం అవ్వడమే ఆలస్యం, సంధ్యావందనం చేసుకొని ఆయన నదీ తీరంలో మునగడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాంతంలో ఈ గుడి కట్టినటువంటి ప్రదేశంలో ఇసుక తిప్ప మీద ఆయన జీవోత్సవంలో పడి ఉన్నాడు. ఇక్కడ వాసులంతా కూడా చూసి ఈయన బతికున్నాడా లేదా అని ఒక నిర్ఘాంతపోయి చూస్తే ఆయన ప్రాణంతో ఉండడం జరుగుతుంది. ఆయనకు నిద్ర లేపి నీళ్లు చల్లి అంతా ఆయన కావాల్సిన అవసరాలన్నీ తీర్చి చుట్టూ ఆయన నేను గుడి కట్టాలి అని ఒకే మాట తప్ప వేరే మాట లేదు. అప్పుడు ఇంద్రగంటి అవధానుల వారని ఒక ఆయన ఉన్నారు. ఈ ప్రాంతం అంతా వారిదే స్థలం. ఆయన అప్పట్లో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఈ స్థలాన్నంతా గుడికి ఇవ్వడం జరగడం, ఆయన ఇక్కడ చందాల రూపకంగా వసూలు చేసి ఈ దేవాలయాన్నంతా నిర్మాణం చేసి దీనికి ఎంతో వ్యవసాయ పొలాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి నిర్విరామంగా గుడి నిరంతరంగా జరగాలి అనే ఒక కాంక్షతో ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాచలం దివ్యక్షేత్రం మాదిరిగా ఏకశిల సీతారాములు అంటే ఒకే శిలపై సీతారాములు మనకి భద్రాచలం మాదిరిగా కాకినాడ జిల్లాకు సంబంధించి రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామానికి సంబంధించి రామగిరి కొండపై స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో స్వయంభుగా సీతారాములు వేయించేసి ఉన్నారు. మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము. శ్రీరామనవమి సందర్భంగా ఈ స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల కిందట వెలిసిన ఇలా ఏకశిలపై సీతారాములు కటాక్షిస్తూ ఉంటారు. ఇటువంటి ఏకశిలా సీతారాములు దర్శిస్తే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి చెందుతుందని పురాణ ఇతిహాసాలు చెబుతాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఆనాటి కట్టడాలు, మనం ఒకసారి ఈ ఆలయం గోపురం కానీ ఆనాటి కట్టడాలు మనం చూద్దాము. క్రీస్తుపురం ఏ విధంగా ఈ ఆలయం నిర్మించారో ఇప్పటికీ కూడా అదే విధంగా ఈ ప్రాంతంలో దివ్య దర్శనం ఇస్తుంది. మనం గోపురం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆనాటి పూర్వ ఇటుక కట్టడాలు సర్వాంగ సుందరంగా నేడు దివ్య దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈ విధంగా సీతారాములు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఏకశిలపై దర్శనమిస్తుంటారు. చక్కని వేదికపై స్వామి అమ్మవారిని వేయించింపచేసి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా ఏకశిలపై ఈ దివ్యక్షేత్రంలో రామగిరి కొండపై మొలగపూడి ప్రాంతంలో ఏకశిలపై సీతారాములు కొలుదీరారు. నాటి నుంచి కూడా గ్రామస్తులు అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులంతా ఏకశిలపై కొలుదీరిన సీతారాములను దర్శించుకున్నారు. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామంలో శ్రీరామగిరిపై వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క ఆలయం 12వ శతాబ్దం నాటిది. ఇంకా ముందు ఛాయలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఆనవాళ్ళు కూడా అతి పురాతనమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 14 సంవత్సరాల నుండి మేము తిరుకళ్యాణం మరలా ఈ యొక్క ఆలయం యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు అనేక విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టడంలో విజయవంతం సాధిస్తున్నాము. అదే రకంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు కూడా ఎక్కువ తీరుతున్నాయి. అందుకనే ఈ శ్రీ కోదండరామస్వామి వారు కోరిన కోరికలు తీర్చే కోదండరామస్వామిగా ఇక్కడ కొలువు తీరని ప్రతి భక్తులు కూడా చెప్తూ ఉంటారు. ఈ కొండ చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకి రాతి నీటి తొట్టెలు మరియు పురాతనమైనటువంటి హోమగుండాలు, అదే రకంగా అప్పన్నబాబు ఎద్దు అడుగులు, అదే రకంగా 17వ శతాబ్దానికి చెందినటువంటి
వీరుల విగ్రహాలు అనేక ఇక్కడ పురావస్తు శాఖ వారు తెలిపినటువంటి ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ బ్రిక్ సైజు, ఇక్కడ మనం చూసినటువంటి ఇటుకు సైజు కూడా ఇది దాదాపు 12-13 శతాబ్దాలకు చెందినదిగా ఆర్కియాలజీ కూడా డిపార్ట్మెంట్ తెలపడం జరిగింది. అందుచేత ఈ ఆలయంకి అధిక సంఖ్యలో భక్తులు రావడం, వారి కోరికలు నెరవేరడం ఒక పరిపాటి అయింది. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కూడా దీనికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు జనం ఇక్కడికి భక్తులు హాజరవడం కూడా కొనసాగుతుంది. జై శ్రీరామ్. నా పేరు కళావతి. ఇక్కడ నేను 25 సంవత్సరాలుగా సేవ చేసుకుంటున్నాను. ఫస్ట్ మా తాతయ్య గారు చేసేవారు, తర్వాత మా అమ్మమ్మ, మా అమ్మగారు అలా ఇక్కడ నుంచి వంశపారపర్యంగా మేమే చేసుకుంటూ ఉంటాం సేవ. ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే రాముడు కోదండరాముడు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు యోచిత. మేము విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడ చేయడం, కానీ ఈ టెంపుల్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కొండ మీద ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో రాముల వారు చాలా చూడచక్కగా ఉన్నారు సీతమ్మ వారితో. ఇక్కడికి రావడం మాకు ఈ కమిటీ మెంబర్లు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.